రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? చెట్టు మీద కొంగ, రేవంత్ రెడ్డి దొంగ అన్నట్టు ఉంది. ఓకే. ఏం పని కావట్లేదు. ఎట్లా అంటే మనకి ఆయన వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అంతే. సో అంటే ఆయన వల్ల ఏం ప్రయోజనం లేదంటారు కదా ఆయన సీఎం. సో ఆయన పైసలు ఇస్తేనే జిహెచ్ఎంసీకి ఏమైనా పైసలు వస్తాయేమో. ఏడొస్తున్నాయి, జిహెచ్ఎంసీకి ఒక్క రూపాయి రాలేదు. జిహెచ్ఎంసీల నుంచి తీసుకుంటున్న పన్నులు ఇప్పుడు వీళ్ళందరూ ప్రాపర్టీ ట్యాక్స్లు అవన్నీ కడితే అవన్నీ అతనిచ్చిన తప్పుడు హామీలకి డైవర్ట్ చేస్తున్నాడు. కానీ జిహెచ్ఎంసీ డబ్బులు డిహెచ్ఎంసీలో ఖర్చు పెట్టట్లేదు. ఒకవేళ ఆయన చిత్తశుద్ధి ఉంటే అంటే నా డివిజన్లో నేను కట్టే ట్యాక్సులు నాకే ఇచ్చేసి ఆయన అంటాడు కదా అంటే మోడీకి ఇస్తున్నాం, మోడీ మాకు ఇస్తలేడని. అట్లనే మా పైసలు, మా హైదరాబాద్ పైసలు మాకే, మా సరూర్ నగర్ పైసలు మాకే అంటే మేమే రాజుల్లాగా ఉంటాం. మేము ఎవరిని ఎందుకు అడుగుతాం పోయి? అతను ఇవ్వట్లే, అతను మోసం చేస్తున్నాడు. ఓకే. సో ఇప్పటి వరకు ఎంతమంది అంటే మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్, అదే టిఫిన్, లంచ్, డిన్నర్ ఎవరెవరు చేసారు? మీరందరూ చేసారు? అందరు వెళ్ళిరా? సో వెళ్ళినప్పుడు ఏం చెప్పింది మేడం మీకు కూర్చోబెట్టి? జస్ట్ తినడానికి కూర్చోండి, వీడియో తీసుకుంటాను చెప్పిందా? మేడం చూడద్దు, నన్ను చూడండి. ఏం చెప్పలేదా? ప్రాబ్లాలు ఉంటే కూడా మాకు చెప్పాలి, నేను చెప్తానే కదా తెలిసేది. అదే ఓకే. సో అమ్మా రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? అంత దొంగల పాలనలే లాగుంది. కానీ పార్ పథకాలు అవి ఇవి అన్నారు. ఏది ఇంతవరకు ఇక్కడ ఈ ఏరియాలో ఎవరికి వచ్చినట్టు లేదు, చూసినట్టు లేదు మేము.